హాయ్ హలో గైస్. సో ఇలాంటి అల్టిమేట్ సినిమాటిక్ షాట్స్ క్రియేట్ చేయడానికి జస్ట్ మన దగ్గర ఒక ఇమేజ్ ఉంటే చాలు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టెప్ బై స్టెప్ ఎండ్ వరకు చూడండి. దానికోసం మనం హిక్స్ఫీల్డ్ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత సినిమా స్టూడియో మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనకు ఒక ఇమేజ్ కావాలి. సో మల్టిపుల్ బ్యాచ్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా కూడా నచ్చిన కెమెరా అండ్ లెన్స్ అండ్ ఫోకల్ లెంత్ సెలెక్ట్ చేసుకొని మనకు ఒక ప్రాంప్ట్ కావాలి. ఏదైనా మీకు నచ్చిన ప్రాంప్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకుందాం. సో సినిమాటిక్ ఇమేజ్ ప్రాంప్ట్తో ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తే చాలు. మనం మల్టీ షాట్స్ తోటి మంచి ఒక వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఏదైనా మీకు నచ్చిన ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేసుకోండి చాట్‌జీపీటీ నుండి. ఇక్కడ నేను రెజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా లెన్స్ అన్నీ నేను కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి నేను సెలెక్ట్ చేసుకున్న జనరేట్ మీద క్లిక్ చేయండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఒక సినిమాటిక్ షాట్ ప్రాంప్ట్ ఇచ్చిన ఈ ఇమేజ్ని వన్స్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు రైట్ బాటంలో మనకి ఇన్పెయింట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనము ఈ మల్టిపుల్ ఆప్షన్స్లో ఇన్పెయింట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, రీలైట్, యానిమేట్ అని. ఇట్లా మనము ఒక ఇన్పెయింట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెంటనే మల్టీ షాట్స్ అనేది జనరేట్ అవుతుంది ఒక్క ఇమేజ్తోనే. సో ఇది ఒక అల్టిమేట్ ఆప్షన్. ఇది జస్ట్ వన్ ఇమేజ్ ఉంటే చాలు. మనకు 21:6 రేషియోలో క్రియేట్ చేసిన తర్వాత ఇట్లా మల్టీ షాట్స్ అనేది ఒక ఇమేజ్ నుండి తీసుకుంటుంది. సో మీకు ఏ షాట్ నచ్చిందో దాని మీద ప్లేస్ చేయగానే మీ కర్సర్ యానిమేట్ అని వస్తుంది కదా, యానిమేట్ మీద క్లిక్ చేయగానే ఇది వీడియోలోకి తీసుకెళ్తుంది రీడైరెక్ట్ చేసుకొని. అక్కడ మీకు నచ్చిన కెమెరా మూమెంట్స్ ఎన్ని సెకండ్స్ కావాలి, ఆడియో కావాలన్నా వద్దా, అండ్ స్లో మోషన్ కావాలన్నా వద్దా, ఎన్ని బ్యాచెస్లో కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కెమెరా మూమెంట్స్ని ఏదో ఒకటి మీకు కావాల్సిన యాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది జూమ్ ఇన్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నా. ఆ కెమెరా మూమెంట్లో వీడియో వస్తుంది. సో జనరేట్ మీద క్లిక్ చేస్తే వెంటనే జనరేట్ అయిపోయింది. సో మీకు ఒకసారి చూపిస్తా. సో మీకు నచ్చిన ఇంకో షాట్ ఏదైనా క్లిక్ చేసి ఇట్లా యానిమేట్ మీద క్లిక్ చేస్తే అది కూడా వెంటనే మీకు ఏదైనా కెమెరా మూమెంట్కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ తీసుకొని మీరు జనరేట్ మీద క్లిక్ చేయండి. సో బ్యాక్ ఎండ్లో మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ మల్టీ షాట్స్ని మీరు మొత్తం వీడియో కూడా జనరేట్ చేసి తర్వాత మర్జ్ చేసుకొని ఒక వీడియో లాగా తీసుకోవచ్చు. సో చూద్దాం ఒకసారి ప్లీజ్. సో ఇట్లా నేను నా నచ్చిన మల్టీ షాట్ చేస్తున్నాను. డిఫరెంట్ యాంగిల్స్లో మనకి జనరేట్ అయిపోతుంది. అన్నీ మనం వన్స్ కూడా చేసుకోవచ్చు. లేదా ఏదైనా నచ్చిన సో ఇట్లా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మర్జ్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక అల్టిమేట్ వీడియోగా నేను యూజ్ చేసుకోవచ్చు. అట్లనే మనము ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం. 3D పిక్చర్ స్టైల్లో ఒకటి నేను కిడ్స్ కోసం అని చెప్పి ఒకటి ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం అది ఎట్లా వస్తుంది అనేది. ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా, జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. మిగతా అన్ని కెమెరా లెన్స్ అవన్నీ ఆల్రెడీ డిఫాల్ట్గా నేను సెలెక్ట్ చేసుకుని ఉన్నాయి. సో ఇట్లా ఇమేజ్ అనేది 21:6లో జనరేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇన్పెయింట్లో సేమ్ ఆప్షన్ ఇన్పెయింట్లోకి వెళ్ళి మల్టీ షాట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అక్కడ నుంచి మీకు నచ్చిన షాట్ని యానిమేట్ చేసుకోవచ్చు వీడియోగా. సో సేమ్ మల్టీ షాట్. సో డిఫరెంట్ యాంగిల్లో ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో జనరేట్ చేసేస్తుంది. అక్కడ నుండి మీకు ఆల్ టుగెదర్ కావాలన్నా ఏదైనా ఒక స్పెసిఫిక్ షాట్ కావాలన్నా అట్లా చేసుకోవచ్చు వీడియోగా. సో ఇన్ని ఉన్నాయన్నమాట. డిఫరెంట్ యాంగిల్స్లో యానిమేట్ చేద్దాం. సో జనరేట్ మీద క్లిక్ చేయండి. మిగతా అంతా ఆప్షన్స్ మీకు నచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి కెమెరా మూమెంట్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. చూసినారు కదా, ఇట్లా ఏదైనా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఇన్స్టెంట్గా మల్టీ షాట్స్ తోటి అల్టిమేట్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో కంటెంట్ నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు ఈ సైట్లో. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
ఇమేజ్లో, వీడియోలో అప్స్కేలింగ్ కానీ ఏదైనా మీకు నచ్చిన ఆప్షన్ని ఇలా చూసుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.